మన ప్రియతముడైన మెహర్ బాబా కృపా కటాక్షంతో మనం ప్రతి వారము మెహర్ ప్రభు చరితము చదువుకుంటూ ఉన్నాము. ఇప్పుడు ఈ మెహర్ ప్రభు చరితము 11వ భాగాన్ని మనం చదువుకుంటూ ఉన్నాం. 1953వ సంవత్సరంలో జరిగినటువంటి విషయాలను ఇక్కడ పొందుపరచడం జరిగింది. బాబా 1953 సంవత్సరం మొదట్లోనే మనకి ఆంధ్ర రావడం జరిగింది. అంతకుముందు నాగపూరు, సావనీరు ఇవన్నీ కూడా పూర్తి చేసుకుని ఆంధ్ర రావడం. ఆ తర్వాత డెహ్రాడూన్ వెళ్ళడం జరిగింది. డెహ్రాడూన్లో ఉన్నప్పటి సంఘటనలన్నీ కూడా మనము చదువుకుంటూ ఉన్నాం. ముఖ్యంగా 1953వ సంవత్సరంలో మండలి సభ్యుడైన మనకి ఈ లార్డ్ మెహర్ అనేటటువంటి ఈ పుస్తక రచయిత అయినటువంటి భావు కల్చూరి బాబా సన్నిధిలోకి బాబా దర్శనం చేసుకోవడం జరిగింది నాగపూర్లో, సావనీర్లో. అతడు ఆ సమయంలో యువకుడు, ఎంఏ పరీక్షలు రాసినటువంటి వాడు. తన యొక్క భవిష్యత్ అంతా కూడా వదిలేసుకుని బాబా సన్నిధికి రావడానికి సంకల్పించుకున్నాడు. బాబా కూడా ఎవరినైతే ఎన్నుకుంటారో అలాంటి వాళ్ళు తప్పనిసరిగా ఆయనను చూడగానే ఆయనకు పాదాక్రాంతులు అవుతారు అని మరొకసారి ఈ భావు కల్చూరి విషయంలో రుజువవుతుంది. ఆయన భావు కల్చూరి బాబా మండలి సభ్యుడుగా జీవితాన్ని ప్రారంభించడానికి డెహ్రాడూన్ వచ్చి బాబా దగ్గర ఉండసాగాడు. అప్పుడు బాబా అతనికి అనేకమైనటువంటి అనేక ఆదేశాలు ఇస్తూ ఏ విధంగా ఒక సద్గురువు దగ్గర లేదా అవతార పురుషుని దగ్గర మసలాలి, ఏ విధంగా ప్రవర్తించాలి, ఏ విధంగా ఆయన ఆదేశాలను తూచా తప్పకుండా ప్రవర్తించాలి, ఇవన్నీ కూడా బాబా డెహ్రాడూన్లో అతనికి శిక్షణ ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా మస్తుల గురించి కూడా అతనికి కొత్తగా బాబా సన్నిధిలోకి వచ్చాడు, మండలి సభ్యుడిగా మారాడు. కానీ అతనికి ఏ విధమైనటువంటి శిక్షణ ముందు లేదు. మస్తులంటే ఎవరో తెలియదు, ఏ విషయమూ తెలియదు, ఏ విధంగా బాబా దగ్గర ఉండాలో కూడా తెలియదు. అయినా ఎంతో శ్రద్ధగా బాబా చెప్పినటువంటి మాటలను తూచా తప్పకుండా ఆచరిస్తూ విధేయతగా మసలడం ప్రారంభించాడు. ఈ సమయంలోనే 1953వ సంవత్సరంలో బాబా డెహ్రాడూన్లో ఉన్న ఈ సమయంలో, అంటే డెహ్రాడూన్లో కొన్ని నెలల పాటు ఉండడం జరిగింది. ఆ సమయంలో కొంతమంది మస్తుల కార్యక్రమం కూడా ఏర్పాటు చేశారు బాబా. ఎప్పుడూ కూడా ఈ మస్తులు కార్యక్రమం, బీదల కార్యక్రమం ఇవన్నీ కూడా ప్రక్కన జరుగుతూనే ఉంటాయి. బాబా ఎప్పుడూ కూడా ఖాళీగా కూర్చున్నటువంటి దాఖలాలు మనకు కనిపించవు. ఎక్కడ చదివినా ఎక్కడ చూసినా కూడా ఏదో ఒక కార్యక్రమంలో ఎప్పుడూ నిమగ్నమై ఉంటారు బాబా. ఆ సమయంలో మస్తుల్ని కూడా బాబా దగ్గరికి తీసుకురావడం జరిగింది. బాబా యొక్క ఆదేశం మేరకు బైదుల్ మొదలైనటువంటి వాళ్ళు బాబా దగ్గరికి కొంతమంది మస్తుల్ని తీసుకొచ్చారు. అందులో నంగా మస్తు అంటే దిగంబరుడుగా ఉన్నటువంటి మస్తుని బాబా తీసుకొచ్చారు బాబా దగ్గరికి. ఆ సమయంలో ఆ మస్తు యొక్క సంరక్షణ భావు కల్చూరికి అప్పగించారు బాబా. అతడికి కొత్త, ఎలా చెయ్యాలో తెలియదు, మస్త్ అంటే ఎవరో తెలియదు. ఈ మస్తును చూసి పిచ్చివాడు అనుకునేవాడు భావు కల్చూరి. కానీ బాబా పదే నువ్వు అనుకుంటున్నావు, కానీ అతడు పిచ్చివాడు కాదు, అతడు మస్తు అంటే మస్తుకి పిచ్చివాడికి నీకు తేడా తెలియదు కాబట్టి నువ్వు అలా అనుకుంటున్నావు. మస్తు ఆధ్యాత్మికంగా ఉన్నతుడైనటువంటి వ్యక్తి ఇతడు అని చెప్పినా కూడా భావు కల్చూరిలో ఎంతో కొంత సందేహాలు ఉంటూనే ఉన్నాయి. క్రమేణా అతనికి సేవ చేస్తూ ఉన్నప్పుడు అతడు కొన్ని మాటలను ఉచ్చరించేవాడు. ఆ మస్తు మాట్లాడినప్పుడు సాధారణంగా మామూలుగా మనకి అర్థం కాదు, ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటారు, ఎప్పుడో కానీ స్పష్టంగా మాట్లాడటం జరగదు. కానీ నంగా మస్తు అప్పుడప్పుడు భావు కల్చూరితోటి కొన్ని మాటలు మాట్లాడేవాడు. నీకు కొడుకు పుడతాడు అని చెప్పాడు. చెప్తే అది నిజమైంది. రమా కల్చూరికి మెహర్నాథ్ జన్మించడం జరిగింది. అలాగే నువ్వు పరీక్ష పాస్ అవుతావు అని ఒకసారి చెప్పాడు.
మర్నాడే బాబూజీ అప్పుడే అంటే ఎంఏ పరీక్షలు రాసి బాబా దగ్గరికి వచ్చాడు. ఆ పరీక్షల రిజల్ట్స్ రావడము, పాస్ అయినట్లుగా అతనికి టెలిగ్రామ్ అందడము జరుగుతుంది. అలా కొన్ని సంఘటనల వలన ఇతడు పిచ్చివాడు కాదు అనేటటువంటి నిర్ధారణకు వచ్చాడు భావు కల్చూరి. అలా అతనికి సేవ చేయడము, సంరక్షణ అంటే ఏదో అనుకునేవాడు. కానీ బాబా స్వయంగా ఆ మస్తు యొక్క సంరక్షణలో పాల్గొన్నప్పుడు చూసి నేర్చుకున్నాడు భావు కల్చూరి. ఎందుకు అంటే ఈ మస్తుకి ఈ స్థూల ప్రపంచ జ్ఞానం, మనలాంటి జ్ఞానం, ఈ ప్రాపంచిక విషయాల పట్ల జ్ఞానం ఉండదు. కాబట్టి వాళ్ళు ఏ విధంగా పెడితే తింటారు లేదా మానేస్తారు, వాళ్ళకి సరైనటువంటి వాళ్ళకి అవకాశం ఉంటే అంటే వాళ్ళ యొక్క మానసిక పరిస్థితిని బట్టి వాళ్ళు మసులుతూ ఉంటారు. కాబట్టి వాళ్ళు ఎప్పుడు ఏ విధంగా ఎలా ప్రవర్తించాలో కూడా తెలియదు ఈ నాగరిక ప్రపంచంలో. కానీ వాళ్ళకి ఎప్పుడు ఏది అవసరం వచ్చినా వాళ్ళు దాన్ని పట్టించుకునేవారు కాదు. ముఖ్యంగా ఈ మస్తు ఈ ప్రపంచకి జ్ఞానం లేదు కాబట్టి తన మలమూత్ర విసర్జన ఎక్కడ పడితే అక్కడే చేసేవాడు. ఒక్కొక్కప్పుడు పక్కలన్నీ కూడా పాడు చేసేవాడు. బాబాయే స్వయంగా వాటిని శుభ్రం చేసి, మస్తుని శుభ్రం చేసి, మస్తు ఒంటిని శుభ్రం చేసి, మళ్లీ దుస్తులు ధరింపజేసి, ఇలాంటి అంటే భావు కల్చూరికి తెలియనటువంటి విషయాలు ఆయన స్వయంగా చేసి చూపించారు. ఆ తర్వాత మాత్రం భావు కల్చూరి తన పనిని నిర్వర్తించసాగాడు. అలా మస్తు యొక్క సంరక్షణ అంటే ఒక 4-5 సార్లు ఇలాంటి పనులు చేసేవాడు మస్తు. రోజంతా కూడా ఆయన సేవలోనే గడిపేవాడు భావు కల్చూరి. ఇలా డెహ్రాడూన్లో ఉండేటటువంటి సంఘటనలన్నీ కూడా మనం చదువుకుంటున్నాము. ఇక ఈరోజు విషయంలోకి వస్తే 1953 జూలై నెల వచ్చింది. జూలై నెల అనగానే మనకి మౌన వార్షికోత్సవం గుర్తుకొస్తుంది. జూలై 10వ తేదీన మెహర్ బాబా తన యొక్క 28వ మౌన వార్షికోత్సవ సందర్భంగా తన ప్రేమికులకు, తన భక్తులకు, తన శిష్యులకు, మండలి వారికి ఒక ప్రకటన ఇచ్చారు సర్క్యులర్ రూపంలో. ఆ సర్క్యులర్లో ఏమని రాసిచ్చారు అంటే అందరూ కూడా అంటే ఎవరైతే బాబాకు అనుచరులుగా ఉన్నారో, అనుయాయులుగా ఉన్నారో వాళ్ళందరూ కూడా పాటించవలసినటువంటి విషయం ఏమిటి అంటే తమ హృదయపు లోతుల నుండి నిండు హృదయంతో భగవంతుని నామాల్లో ఒకటైనా ఏదైనా సరే ఒక భగవంతుని నామాన్ని తీసుకుని దాన్ని జూలై 10వ తేదీ ఉదయం 4 గంటల నుండి 5 గంటల వరకు 1 గంట సేపు ఆగకుండా గట్టిగా ఉచ్చరించాలి. ఇది బాబా ఇచ్చిన ఆదేశం. బాబా మనకందరికీ తెలుసు, బాబా యొక్క మండలిలో అనేక మంది అనేక మతాల వాళ్ళు ఉన్నారు, కులాల వాళ్ళు ఉన్నారు, తర్వాత పాశ్చాత్యులు ఉన్నారు, భారతదేశీయులు ఉన్నారు, ఇలా అనేక మంది ఉన్నారు. కాబట్టి ఎవరికి ఎటువంటి అలవాటు ఉందో ఆ విధమైనటువంటి భగవన్నామాన్ని ఉచ్చరించమని బాబా చెప్పడం జరిగింది. కాబట్టి బాబాయే సూచించారు హిందువులందరూ కూడా పరబ్రహ్మ పరమాత్మ అని ఉచ్చరించాలి. ముస్లింలు అల్లాహు అక్బర్ అనేటటువంటి నామాన్ని ఉచ్చరించాలి. పార్సీలు అహుర్ మజ్దా అనేటటువంటి నామాన్ని ఉచ్చరించాలి. ఇరానీలు యజ్దాన్ అనే నామాన్ని ఉచ్చరించాలి. క్రైస్తవులు గాడ్ ఆల్మైటీ అనేటటువంటి నామాన్ని ఉచ్చరించాలి. ఈ నామజపం చేయడంతో పాటుగా అందరూ ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 7 గంటల వరకు కేవలం నీటిని మాత్రమే తీసుకుని ఉపవాసం ఉండాలి అని కూడా బాబా ఆ సర్క్యులర్లో సూచించారు. బాబా జీవించి ఉన్న సమయంలో మౌనం, ప్రతి మౌన వార్షికోత్సవానికి బాబా ఏదో ఒక ఆదేశాన్ని ఇచ్చేవారు. ఆ సమయంలో బాబా ఇచ్చిన ఆదేశం ప్రకారము ఉపవాసం ఉండడం కానీ, లేదా మౌనం ఉండడం కానీ, లేదా రెండూ కూడా ఉండమని కూడా అప్పుడప్పుడు బాబా సూచించేవారు. ఈ 28వ మౌన వార్షికోత్సవ సందర్భంగా బాబా ఇచ్చినటువంటి ఈ నామాల్ని అందరూ కూడా ఎవరి నామాన్ని వాళ్ళు అంటే ఎవరి మతానుసారంగా, ఎవరి ఆచార ప్రకారము వాళ్ళు ఈ నామాన్ని ఉచ్చరించాలి. డెహ్రాడూన్లోనే ఉన్నారు స్త్రీ మండలి వారు, పురుష మండలి వారు, అలాగే ఎక్కడెక్కడ ఉన్న ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి
బాబా ప్రేమికులందరూ కూడా ఈ నామాల్ని ఉచ్చరించారు. అలాగే స్త్రీ మండలి వారు, పురుష మండలి వారు పైన చెప్పిన విధంగా నామాన్ని గట్టిగా ఉచ్చరించడము, అలాగే ఉపవాసం ఉండడం కూడా చేశారు. డెహ్రాడూన్లో మొత్తం డెహ్రాడూన్ అంతా కూడా వినిపించేలాగా కిషన్ సింగ్ గట్టిగా పరబ్రహ్మ పరమాత్మ అంటూ బిగ్గరగా జపిస్తూ ఉన్నాడు. ఆయన అంటే బాబా చెప్పిన ప్రకారము గట్టిగా ఉచ్చరించసాగాడు. అంటే మొత్తం ఆ డెహ్రాడూన్ అంతా కూడా వినిపించిందా అన్నంత గట్టిగా జపించాడు. అప్పుడు మిగిలిన మండలి వారందరూ కూడా మనసులో అనుకున్నారట, ఓ భగవంతుడా, కిషన్ సింగ్ చేసే నామజపానికి నువ్వు సంతోషించి వెంటనే ముక్తిని ప్రసాదించెయ్యాలి, అప్పుడు కానీ ఆయన నామజపాన్ని ఆపడు అని మండలి వారు తమాషాగా వాళ్లల్లో వాళ్ళు అనుకున్నారు. ఆ తర్వాత ఈ విషయాన్ని బాబాకు చెప్పినప్పుడు హాయిగా ఆయన నవ్వుకున్నారట. సరే, జూలై 10వ తేదీ ఇలాగా మౌన వార్షికోత్సవం జరిగింది. జూలై 12వ తేదీ ఆదివారం నాడు అక్కడ ఉండేటటువంటి మండలి సభ్యులు, అలాగే డెహ్రాడూన్లో బాబా దర్శనానికి వచ్చినటువంటి వారందరినీ సమావేశపరిచి కొన్ని విషయాలు ఉచ్చరించారు. ఆధ్యాత్మిక విషయాలను కొన్ని ప్రవచించడం జరిగింది. ఈ సమావేశంలో బాబా భగవదనుభవం పొందినటువంటి ఆత్మల యొక్క స్థితిని వర్ణించారు. మనము ప్రతినిత్యము గాడ్ స్పీక్స్ చదువుకుంటున్నాం. అది కేవలము ఈ ఆత్మ పరమాత్మల యొక్క సంబంధం గురించి, ఆత్మ ప్రయాణం గురించి ఇవన్నీ మనం ప్రతిరోజు వింటున్నాం. అప్పుడప్పుడు బాబా కొన్ని సందర్భాలలో ఈ భగవద్ అనుభవం గురించినటువంటి అంటే గాడ్ స్పీక్స్ లో లేనటువంటి విషయాల్ని కూడా బాబా అప్పుడప్పుడు చెప్పడం జరిగింది. ఇక్కడ భగవద్ అనుభవం పొందినటువంటి ఆత్మల స్థితి ఎలా ఉందో చెప్తున్నారు. భగవద్ అనుభవం అంటే మనకందరికీ తెలుసు. ఎందుకు అంటే బాబా యొక్క సాహిత్యం చదువుకునేటటువంటి వాళ్ళందరూ కూడా ఈ భగవద్ అనుభవం ఎలా జరుగుతుంది, ఎలా వస్తుంది, ప్రతి మానవుడు ఏ విధంగా 6 భూమికలను దాటి 7వ భూమికలోకి అడుగుపెట్టి అహం బ్రహ్మాస్మి స్థితికి చేరుకుంటాడు అనే విషయాలు బాబా సాహిత్యం చదివినటువంటి వాళ్ళందరికీ కూడా ఎంతో కొంత అవగాహన అనేది ఉంటుంది. కాబట్టి బాబా ఇక్కడ ఏమంటున్నారు అంటే, ఎవరైతే భగవదనుభవం పొందారో ఆ ఆత్మలన్నీ కూడా నిశ్చలంగా ప్రశాంతంగా ఉన్నటువంటి మహాసాగరం లాంటి వారు. మహాసాగరము అని ఇక్కడ అంటే అది హద్దులు లేనివి. ఇప్పుడు మనం చూసేటటువంటి ఒక సముద్ర తీరానికి వెళ్ళినప్పుడు దానికి హద్దులున్నాయి, దానికి లిమిట్స్ ఉన్నాయి, ఒక పరిమితులున్నాయి, దానికి తీరం ఉంది. ఆ తీరంలో నుంచునే మనం చూస్తూ ఉంటాం. ఏ మహాసముద్రానికి వెళ్ళినా మనకి ఈ తీరంలో నుంచుంటే ఆ మహాసముద్రం యొక్క అలలు ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉంటాం. కానీ ఇక్కడ బాబా చెప్పినటువంటి ఈ మహాసాగరం ఏమిటి అంటే హద్దులు లేని మహాసాగరం. దాన్ని మనం ఊహించుకోవాలి. అలాంటి మహాసాగరం ఎక్కడుంది అంటే ఊహ ద్వారా మాత్రమే మనం తెలుసుకోవాలి. కాబట్టి ఈ దివ్య మహాసాగరం అవధులు లేనిది, ఇది అనంతము, ఆద్యంతాలు లేనిది, తుది మొదలు లేనటువంటి మహాసాగరం. ఎలా ఈ మహాసాగరాన్ని అంటే నాకున్నటువంటి పరిజ్ఞానంతో నేను చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను. ఇక్కడ మహాసాగరం అంటే అందులోనే అన్నీ కూడా ఇమిడిపోయి ఉన్నాయి. అంటే ఉన్నది మహాసాగరం ఒక్కటే అని అనుకుంటే, ఉన్నది అది ఒక్కటే అన్నప్పుడు మొత్తం ఈ సృష్టి అంతా ఇప్పుడు మనం కనిపిస్తున్నటువంటి ఆకాశం కానివ్వండి, సూర్య చంద్రాదులు, నక్షత్రం, ఇవన్నీ ఈ ప్రపంచంలో ఉండేటటువంటి మానవులు లేదా సకల జీవ చరాచర జంతువులు అన్నీ కూడా ఆ సముద్రంలో కలపబడి ఉన్నాయి. అది అటువంటి ఆ మహాసాగరాన్ని మనం ఊహించుకుంటే అర్థమవుతుంది. కాబట్టి దానికి పైకి వెళ్ళి మనం దాన్ని కొలవాలన్నా దాన్ని కొలవలేము, కిందకు వెళ్ళి కొలవాలన్నా కొలవలేము, ఇటు పక్కకు వెళ్ళి కొలవాలన్నా కొలవలేము. అటువంటి మహాసాగరాన్ని మనం ఊహించుకోవాలి. ఈ మహాసాగరము అంటే పరిమితులు లేనిది, కొలవడానికి సాధ్యం కానిది. అటువంటి మహాసాగరంలో ఈ ఆత్మలన్నీ కూడా కలిసిపోతాయి.
అహం బ్రహ్మాస్మి స్థితికి చెందినటువంటి ఆత్మ యొక్క పరిస్థితిని ఇక్కడ వివరిస్తున్నారు. బాబా ఎప్పుడూ కూడా గంభీరమైనటువంటి విషయాల్ని చెప్పేటప్పుడు అప్పుడప్పుడు పక్కకు కూడా వెడుతూ ఉంటారు. తన మండలి వారిని ఉద్దేశించి నువ్వు ఇలాగా అనడం కూడా జరుగుతూ ఉంటుంది. కాబట్టి నీలుని పిలిచి బాబా అన్నారు, నీలు ఒక గుంట అంటే నీటి గుంట లాంటి వాడు అని, అంటే మనకి అవగాహన కలగడం కోసం ఆయన ఈ విధంగా వివరిస్తున్నారు. నీరు ఒక నీటి గుంట లాంటి వాడు అని అనుకుంటే దానికి పరిమితులున్నాయి. చిన్నదవ్వచ్చు, పెద్దదవ్వచ్చు. నీటి గుంట దానికి పరిమితులున్నాయి, దానికి ఒడ్డు ఉంది. అది తొందరగానే ఏదైనా కలుషితమైన నీరు దాంట్లోకి చేరితే అది కూడా కలుషితమైపోతూ ఉంటుంది. అలాగే పెండు ఒక పెద్ద చెరువు లాంటి వాడు అని చెప్పారు. దానికి కూడా అంటే చెరువు అంటే గట్లుంటాయి కాబట్టి దానికి కూడా పరిమితి ఉంది, దానికి కూడా ఒడ్డుంది కాబట్టి అది కూడా పరిమితమైనదే. కానీ పెద్ద చెరువు అయినప్పుడు ఎక్కువగా చెత్త చెదారం వేస్తే అది కూడా మలినమైపోయే అవకాశం ఉంది. మరి బాబా చెప్పినటువంటి ఈ మహాసాగరం ఏదైతే ఉందో, అంటే హద్దులు లేనిది, అవధులు లేని మహాసాగరం ఏదైతే ఉందో అందులో ఎటువంటి కల్మషం వేసినా, ఎటువంటి చెత్తా చెదారం వేసినా ఎప్పటికీ అది కలుషితం కాదు. ఎంతైనా అది దానిలో ఇముడ్చుకునేటటువంటి శక్తి ఉంది. అటువంటి మహాసాగరం అని బాబా చెప్తున్నారు. ఇక్కడ ఈ నీటి గుంట, చెరువు అనే పరిమితులు కలిగినటువంటి నీళ్లు, పెండు, వీళ్ళని తీసుకుని ఉదాహరణగా చెప్పేటటువంటి విషయం ఏమిటి అంటే, ఎందుకు వీళ్ళకి పరిమితులున్నాయి అంటే వీళ్ళు ఈ విధంగా మానవులుగా, మనకు కూడా అది వర్తిస్తుంది. మనం ఎందుకు ఈ మానవులుగా ఉన్నాము? మన పరిమిత జ్ఞానమే ఉంది, పరిమిత బుద్ధే ఉంది మనకి. అంతకు మించి ఇక్కడ మించి మనం ఊహించుకోగలం తప్ప ఆ బయట ఏం జరుగుతోందో కూడా మనకి తెలియని పరిస్థితి ఇక్కడ ఉన్నంతసేపు. ఈ పరిమితులు కలిగినటువంటి ఈ వీళ్ళందరూ కూడా, మనమందరం కూడా, మానవులందరూ కూడా ఏ విధమైనటువంటి వాళ్ళు అంటే కోరికలతో, సంస్కారాలతో పరిమితం కలిగినటువంటి వాళ్ళు. కాబట్టి ఈ పరిమితం కలిగినటువంటి మనమంతా కూడా చివరకు గమ్యం చేరాలి అన్నప్పుడు ఈ బాబా చెప్పినటువంటి ఆధ్యాత్మిక మార్గాన్ని పూర్తి చేసుకుని చివరకు భగవంతుని లేదా అవతార పురుషుడు లేక సద్గురువు యొక్క సహాయంతో 6వ భూమిక నుండి 7వ భూమికకు చేరవలసి ఉంటుంది. అదే గమ్యము. ఎవరి గమ్యమైనా ఈ సకల చరాచర సృష్టి గమ్యమంతా కూడా అదే. కాబట్టి కోరికలు, సంస్కారాలు ఉన్నంత వరకు బంధ విముక్తి జరగదు అని మనకి తెలుసు. బాబా కూడా ఇక్కడ చెప్తున్నారు. అయితే జీవన్ముక్తులు అంటే 7వ భూమికలోకి వెళ్లిన వాళ్ళు గురించి ఇక్కడ చెప్తున్నారు. కాబట్టి ఈ జీవన్ముక్తుడు సాగరం, మహాసాగరం. తన గురించి తెలియడమే కాకుండా ఈ సృష్టి గురించిన విషయాలు కూడా వాళ్ళకి తెలుసు. కానీ తీరం పట్ల అంటే మాయ పట్ల, ఈ ప్రపంచం పట్ల వాళ్ళకి ఏ విధమైనటువంటి కర్తవ్యము ఉండదు అని బాబా చెప్తున్నారు. అంటే మనం ఒక్కసారి గాడ్ స్పీక్స్లోకి వెడితే మొట్టమొదట సృష్టి ప్రారంభంలో పరాత్పర పరబ్రహ్మ స్థితిలో కలిగినటువంటి లెహర్ అనేటటువంటి ఇచ్ఛ, సంకల్పం, దాని నుండి సృష్టి బయలుదేరింది అని బాబా గాడ్ స్పీక్స్లో చెప్పడం జరిగింది. ఈ సృష్టి బయలుదేరినప్పుడు వాయు రూపాన్ని ధరిస్తాయి ఈ ఆత్మలన్నీ. తర్వాత రాయి, తర్వాత లోహము, వృక్షము, ఆ తర్వాత క్రిమికీటకాదులు, ఆ తర్వాత చేపలు, పక్షులు, జంతువులు, ఆ తర్వాత మానవులుగా ఈ పరిణామ క్రమంలో మనమందరం కూడా ఆ స్థితులన్నీ కూడా, ఆ పరిణామ క్రమంలో ఆ దశలన్నీ కూడా దాటి వచ్చిన వాళ్ళం అని బాబా స్పష్టంగా గాడ్ స్పీక్స్లో చెప్పడం జరిగింది. అయితే ఈ మానవుని దశకు వచ్చేసరికి చైతన్యం యొక్క పరిణామం జరుగుతూ ఉంటుంది. ఈ చైతన్యం పరిపూర్ణమవుతుంది, మానవుని యొక్క దశలో పరిపూర్ణమవుతుంది, పూర్ణమవుతుంది కూడా. ఆ విధమైనటువంటి చైతన్యం పరిపూర్ణమైనప్పుడు నేను భగవంతుణ్ణి అని మనం అందరం కూడా తెలుసుకోవలసి ఉంది. కానీ మనకున్నటువంటి సంస్కారాల వలన వాటినన్నిటినీ కూడా ఖర్చు చేస్తే తప్ప నేను భగవంతుణ్ణనే జ్ఞానం మనకి కలగదు. కాబట్టి ఈ జన్మ పునర్జన్మల యొక్క
ప్రక్రియ ద్వారా మనమంతా కూడా లీలా విలాసము ఇదంతా కూడా మాయా అని ఎప్పుడైతే తెలుసుకుంటామో, అంటే ఈ స్థూల ప్రపంచానికి సంబంధించినటువంటి సంస్కారాలన్నీ కూడా ఎప్పుడైతే ఖర్చు పెట్టుకుంటామో అప్పుడు ఆధ్యాత్మిక మార్గంలోకి వెళ్ళడం జరుగుతుంది అని బాబా చెప్పారు. అంటే ఈ ఆధ్యాత్మిక మార్గము అంటే 1వ భూమిక, 2, 3, 4, 5 అలా భూమికలన్నీ కూడా దాటుకుంటూ 6వ భూమికలోకి వచ్చిన తర్వాత మాత్రమే, అక్కడ కూడా 6వ భూమికి వచ్చిన తర్వాత కూడా కోరికలు ఉంటాయి అని బాబా చెప్పారు. అక్కడ నుండి భగవంతుని లేదా అవతార పురుషుడు లేదా సద్గురువు యొక్క సహాయంతో 7వ భూమికలోకి వెళ్ళడం జరుగుతుంది. అదే అహం బ్రహ్మాస్మి స్థితి. దాంట్లో ఉన్నటువంటి 3 దశలను ఇక్కడ వివరిస్తున్నారు బాబా. మొదటి స్థితి ఏమిటి అంటే భగవద్ అనుభవం తర్వాత, అంటే ఇదంతా ఈ ప్రయాణం అంతా కూడా పూర్తి చేసుకున్నటువంటి ఆత్మ అహం బ్రహ్మాస్మి స్థితికి వచ్చి నేనే భగవంతుడను, ఉన్నది నేనొక్కడినే అనేటటువంటి అనుభవం పొందినటువంటి ఆత్మ భౌతిక శరీరాన్ని, అంటే భౌతిక శరీరంతోటే ఈ భగవద్ అనుభవం అనేది సిద్ధిస్తుంది. ఈ భౌతిక శరీరాన్ని విడిచిపెట్టడమేనా జరుగుతుంది, లేదా ఈ శరీరాన్ని దైవీ చైతన్యంతో నిలుపుకుని ఉండడం కూడా జరుగుతుంది. ఇది మజూబ్ స్థితి అని బాబా చెప్పారు. 2వ స్థితి భగవద్ అనుభవం తర్వాత కొంతమంది స్థూల చైతన్యాన్ని తిరిగి పొందినప్పటికీ ఈ విశ్వం పట్ల, ఈ ప్రపంచం పట్ల ఎటువంటి బాధ్యత, ఎటువంటి విధులు నిర్వహించవలసిన అవసరం ఉండదు వాళ్ళకి. వాళ్ళని జీవన్ముక్తులు అంటారు. 3వ స్థితి ఏమిటి అంటే భగవద్ అనుభవం పొందిన తర్వాత కొంతమంది స్థూల చైతన్యం పొంది, అంటే ఈ ప్రాపంచిక చైతన్యం పొంది మనలాగా మానవుల్లాగా ఈ ప్రపంచంలోకి వచ్చి ఈ విశ్వం పట్ల తమ యొక్క కర్తవ్యాన్ని, తమ యొక్క విధులను నిర్వహించడానికి పూనుకుంటారు. వాళ్లే సద్గురువులు అంటారు, లేదా కుతుబ్లు అంటారు, అంటే పరిపూర్ణ గురువులు అని కూడా అంటారు. ఈ పరిపూర్ణ గురువులు ఎల్లప్పుడూ 5 మంది ఉంటారు అని మనకి బాబా చెప్పారు. అలా ఈ 3 స్థితులు ఉంటాయి భగవద్ అనుభవం పొందినటువంటి ఆత్మలకు అని చెప్పారు. అంటే సృష్టి చైతన్యం ఉన్నటువంటి జీవాత్మ, అంటే మనమందరం కూడా ఈ సృష్టి చైతన్యం ఉన్నటువంటి జీవాత్మకు, అంటే ఈ ప్రాపంచిక జ్ఞానం ఉన్నటువంటి జీవాత్మకు, దైవీ చైతన్యం ఉన్నటువంటి పొందినటువంటి శివాత్మకు నడుమ, అంటే భగవద్ అనుభవం పొందడానికి ఈ సామాన్యమైనటువంటి ప్రజలుగా ఈ ప్రపంచంలో నివసించేటటువంటి మానవులకు మధ్య అనేక దశలు ఉన్నాయి అని చెప్తున్నారు. ఇందాక మనం చెప్పుకున్నట్లు ఈ అన్ని పరిణామ క్రమం దాటి వచ్చి మానవునిగా వచ్చి జన్మ పునర్జన్మలనే ప్రక్రియ ద్వారా స్థూల ప్రపంచానికి చెందినటువంటి సంస్కారాలన్నీ కూడా నాశనం చేసుకుని భూమికల్లోకి అడుగుపెట్టి సూక్ష్మ తర్వాత మానసిక భూమికలలోకి ప్రయాణం చేస్తూ చివరకు భగవద్ అనుభవం పొందడం అనేది ప్రతి జీవి యొక్క గమ్యం. కాబట్టి ఈ జీవాత్మకు ఆ పరమాత్మకు మధ్య ఎన్ని దశలున్నాయో అని బాబా చెప్తున్నారు. అయితే దైవీ చైతన్యంతో పాటు స్థూల ప్రపంచ చైతన్యం కూడా ఉండి శరీరాన్ని ధరించి ఉండడం మజూబ్ యొక్క లక్షణము అని మనం ఇందాక చెప్పుకున్నాం. వాళ్ళకి ఈ స్థూల చైతన్యం ఉండదు. మజూబులు అంటారు. బాబా ఎన్నోసార్లు ఆయన పనిచేసినటువంటి మస్తులను వర్ణిస్తూ ఈ మజూబ్ స్థితిని కూడా అనేక సార్లు వర్ణించారు. కొంతమందిని చూపించి వాళ్ళు 6వ భూమికలో ఉన్నారు లేదా 7వ భూమికి వచ్చారు మజూబులు అని కూడా బాబా చెప్పడం జరిగింది. వాళ్ళకి స్థూల ప్రపంచ జ్ఞానం ఉండదు. సద్గురువులకు స్థూల చైతన్యము ఉంటుంది, దైవీ చైతన్యము ఉంటుంది. వాళ్లే సద్గురువులు. ఎప్పుడు 5గురు ఉంటారు. ఈ విశ్వాన్ని పరిపాలించే వాళ్ళు వాళ్లే. వాళ్ళకి ఈ సృష్టిలో నిర్వహించవలసినటువంటి కర్తవ్యం కూడా ఉంటుంది. ఈ ప్రపంచంలో అంటే ఈ జీవాత్మలుగా నివసించే వాళ్ళు ఎలా ఉంటారో ఇక్కడ బాబా వివరిస్తున్నారు. ఈ ప్రపంచంలో అనేక మంది ఉన్నాం. మనమందరం కూడా ప్రతినిత్యము అనేక మందితో మాట్లాడుతూ ఉంటాము, వాళ్ళతో పనులు చేయించుకుంటూ ఉంటాము, వాళ్ళకి పనులు చేస్తూ ఉంటాము. అలాగే అందరూ కూడా ఏదో ఒక పనిలో నిమగ్నమై ఉంటారు. ఇక్కడ బాబా చెప్తున్నారు, ఇక్కడ కూర్చుని మనమంతా కూడా ఇలా ఎన్నో మాట్లాడుకుంటున్నాము.
బయట ఏమి జరుగుతోందో మనకి తెలియదు. అలా అని బయట ఏమీ జరగట్లేదు అని మనం చెప్పలేం. అది మనకు తెలియని విషయం. కానీ ఏదో విషయాలు, అనేక విషయాలు జరుగుతూనే ఉంటాయి. ఈ హాల్లో అంటే బాబా అక్కడ వాళ్ళకి చెప్తున్నారు, ఇక్కడ నాతో పాటు మీరు కూర్చున్నారు, అందరూ కూడా ఈ విషయాలెన్నో కూడా మనం చర్చించుకుంటున్నాము. కానీ బయట ఏం జరుగుతోందో మనకి తెలియదు. కానీ బయట ఏమీ జరగటం లేదు అని మనం చెప్పలేం. ఆ విషయాలు తెలియాలి అంటే బయటకు వెళ్ళాలి. ప్రాంతంలోనే ఉన్న ఇళ్ల వాళ్ళు అక్కడికి వెళ్ళిపోతారు. అక్కడ ఉన్నటువంటి విషయాలే వాళ్ళకి తెలుస్తాయి. మరికొంత దూరం వెళితే అక్కడ ఉన్న విషయాలు తెలుస్తాయి. మరికొంచెం దూరం వెళితే మరిన్ని విషయాలు వాళ్ళకి తెలుస్తాయి. అలాంటి ఆ విషయాల పట్ల ఎరుక కలుగుతుంది. మనలో బాబా చెప్తున్నారు, అంటే బాబా అక్కడ సమావేశమైన వాళ్ళతో చెప్తున్నారు. విభిన్న ఆచారాల వాళ్ళున్నారు, మతాల వాళ్ళున్నారు, విభిన్నమైనటువంటి బుద్ధి, అంటే ప్రతి ఒక్కరికి ఒక్కొక్క బుద్ధి ఉంటుంది. అది ఒకళ్ళతో ఒకళ్ళకి పోలిక ఉండదు, దేనికి కూడా పోలిక ఉండదు. ఎంత దగ్గరగా, ఎంత ఒకటిగా నివసించే వాళ్ళకు కూడా ఈ బుద్ధి అనేది వేరువేరుగా ఉంటుంది. అలాగే మనస్తత్వాలు వేరువేరుగా ఉంటాయి. అనేక మందితో మనము ప్రతినిత్యము కొంతమందితో దెబ్బలాడుతూ ఉంటాము, కొంతమందితో పొగిడించుకుంటూ ఉంటాము, కొంతమందితో సరిగ్గా మనము వ్యవహరించలేం. ఎందుకు అంటే మన మనస్తత్వాన్ని బట్టి అలాంటి వ్యవహారం వస్తూ ఉంటుంది. కాబట్టి ఇలాగా ప్రతి వ్యక్తికి భిన్నత్వం అనేది ఉంటుంది. కొంతమంది బాబా ఎగ్జాంపుల్గా, ఉదాహరణగా ఏం చెప్తున్నారు అంటే, కొంతమంది చేత్తో కలుపుకుని భోజనం చేస్తారు. కొంతమంది వ్యక్తులు, ముఖ్యంగా పాశ్చాత్య దేశీయులు, కత్తులు, ఫోర్కులు వాడతారు. దీన్ని బట్టి మానవ జీవన విధానంలో అనేకమైనటువంటి భిన్నత్వాలు ఉన్నాయి. అంటే ఒక మనిషికి ఒకటి ఇష్టమవుతుంది, మరొక మనిషికి మరొకటి ఇష్టమవుతుంది. ఒకే ఇంట్లో ఉన్నా కూడా భిన్నమైన రుచులు అందరిలోనూ ఉంటాయి. అదంతా సాధారణమైన విషయమే, మనం గమనించినా గమనించకపోయినా. కానీ బాబా ప్రతి విషయాన్ని సూచిస్తూ ఉంటారు అనేది మనకి తెలుసు. కాబట్టి ఈ మానవ జాతిలోనే ఇంత జీవన విధానం ఉంది, భిన్నమైనటువంటి జీవన విధానాలున్నాయి. ఒకళ్ళకి ఒక రంగు ఇష్టము, ఇంకొకళ్ళకి ఒక రంగు ఇష్టము. ఇలా ప్రతి విషయంలోనూ మనకి భిన్నత్వం అనేది కనపడుతూ ఉంటుంది. ఎవరు ఎక్కడ ఉన్నా, ఏమి చేస్తున్నా వీటన్నిటి ప్రయోజనము ఏమిటి? ఒక్కటే, మహాసాగరం అవ్వడము, భగవద్ అనుభవం పొందడము అని చెప్తున్నారు. ఎవరు ఏ విధంగా, ఏ మతంలో ఉన్నా, ఏ కులంలో ఉన్నా, లేదా ఏ విధమైనటువంటి మనస్తత్వం కలిగి ఉన్నా, ఎవ్వరు ఏం చేసినా కూడా, ఏ పని చేసినా, పని చెయ్యకపోయినా, ఏదైనా సరే అందరి జీవన గమ్యము ఒక్కటే, మహాసాగరం అవ్వడమే అంటున్నారు. అంటే అహం బ్రహ్మాస్మి స్థితికి చేరడం. అహం బ్రహ్మాస్మి స్థితికి చేరిన తర్వాత బాబా పైన చెప్పిన, ఇంతకు ముందు మనం చెప్పుకున్నటువంటి 3 స్థితులు ఉంటాయి. అంటే మజూబ్ స్థితి, జీవన్ముక్త స్థితి, ఆ తర్వాత సద్గురువు యొక్క స్థితి. ఈ స్థితులన్నీ కూడా సాగరానికి సంబంధించినవే. తర్వాత 1953వ సంవత్సరం జూలై నెల, అంటే మనం మౌన వార్షికోత్సవం జరిగింది. ఆ తర్వాత బాబా ప్రవచనాన్ని కూడా మనం చదువుకున్నాము. తర్వాత 3 రోజుల పాటు ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారు బాబా. ఈ సమావేశాలకు ఆది సీనియర్ని, ఆది జూనియర్ని, కృష్ణాజీ, నారిమన్ దాదాచాంజీ మరియు మెహర్జీ కర్కారియా, వీళ్ళందరూ కూడా పూనా, అహ్మద్ నగర్ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా బాబా పిలవడం జరిగింది. అలాగే హమీర్పూర్ నుండి కేశవ నిగమ్, పుకార్, గయా ప్రసాద్ ఖరే, ధర్, వీళ్ళని కూడా బాబా పిలిచారు. వీరందరితో పాటు డెహ్రాడూన్లో ఉండేటటువంటి ప్రేమికులు, మండలి సభ్యులు అందరూ ఈ సమావేశాలకు హాజరయ్యారు. కిషన్ సింగ్ బంగ్లా రాజ్పూర్ రోడ్లో ఉంది. దాంట్లో పురుష మండలి సభ్యులు అందరూ కూడా నివసించేవారు. వాళ్ళు నివసించేటటువంటి ఆ బంగ్లాలోనే ఈ సమావేశాలు ఏర్పాటు చేశారు. జూలై 15వ తేదీ ఉదయం బాబా 8 గంటలకల్లా సమావేశానికి హాజరయ్యి తన అక్షర ఫలకం ద్వారా చెప్పడం ప్రారంభించారు. బాబా అంటున్నారు వాళ్ళందరితోటి, అక్షర ఫలకం ద్వారా ఈ విషయాలన్నీ కూడా చెప్తున్నారు. మిమ్మల్ని అందరినీ కూడా నేను ఇక్కడికి పిలిపించాను. అత్యంతమైన ప్రధానమైనటువంటి ఒక పని నిమిత్తం మిమ్మల్ని అందరినీ కూడా ఇక్కడికి పిలవడం జరిగింది.
మిమ్మల్ని అందరినీ కూడా నేను ఎన్నుకున్నాను, మిమ్మల్ని పిలిచాను, మీరందరూ కూడా ఇక్కడికి వచ్చారు. కానీ ఒక 7 మంది మాత్రమే నాకు సరిపోతారు. 7 మంది చాలు నాకు ఈ పని కోసం. కానీ 7 మంది కన్నా ఎక్కువ ఉన్నా పర్వాలేదు. కనీసం 7 ఇక్కడ ఉంటే నేను చెప్పాలనుకున్నది, చెయ్యాలనుకున్నది భగవంతుని సమక్షంలో నిజాయితీతో కూడినదై ఉండాలి. కాబట్టి ఈ 7 నాకు అవసరము అంటున్నారు. కానీ నేను చర్చించబోయే విషయము, నిర్ణయించబోయే విషయము కేవలము నాకు సంబంధించినది, మీకెవ్వరికీ సంబంధించినది కాదు. కాబట్టి మీరందరూ కూడా నేను చెప్పేటటువంటి విషయాన్ని మీరు విని సాక్షులుగా ఉండడానికై మిమ్మల్ని పిలిచాను అంటున్నారు. ఇంకా వాళ్ళందరితోటి కూడా చెప్తున్నారు, నేను ఇక్కడ చెప్పేది, నిర్ణయించేది చాలా ప్రాధాన్యత పొందినది. బాబా విశ్వకార్యంలో ప్రతిదీ కూడా ప్రాధాన్యత పొందినదే. మనకి ఏదో అది తేలిగ్గా తీసుకునేది ఏదీ ఉండదు. బాబా అవతరించి ఈ భూమి మీదకి వచ్చినటువంటి ప్రతి యుగంలోనూ అవతార పురుషుడు చేసేటటువంటి విశ్వకార్యమంతా కూడా అతి ప్రధానమైనటువంటిదే. కాబట్టి ఇక్కడ బాబా ఏం చెప్తున్నారు, నేను నిర్ణయించుకున్నటువంటి పని ఏదైతే ఉందో అది చాలా ప్రాధాన్యత కలిగి ఉంది. దీన్ని బయట మీరెవ్వళ్ళు చెప్పకూడదు. ఇక్కడ మీరందరూ కూడా నేను చెప్తున్నాను, వింటున్నారు. విన్న తర్వాత మీరు బయటికి వెళ్ళి దీన్ని బయట ప్రచారం చెయ్యకూడదు అని వీళ్ళందరికీ చెప్పారు. అంటే ఇదంతా కూడా రహస్యమా, మాతో మాత్రమే రహస్యం చెప్పారు బాబా అని ఎవరూ అనుకోకుండా బాబా ఏం చెప్తున్నారు అంటే, మిగిలిన వారందరికీ కూడా తర్వాత తెలియజేయబడుతుంది, అంతే తప్ప ఇదేమీ రహస్యమైన విషయం కాదు. కానీ ఇక్కడ మీరు నాకు సాక్షులుగా నేను చేయబోయే పనికి, నేను నిర్ణయించుకునేటటువంటి పనికి మీరందరూ కూడా సాక్షులుగా ఉండాలని నేను కోరుతున్నాను. కాబట్టి మీరందరూ కూడా విన్న విషయాలు, ఇక్కడ ఉన్నటువంటి మీరందరూ ఏదైతే నేను చెప్తున్నానో ఆ విషయాలన్నీ కూడా విని బయటకు వెళ్ళి మీరు ఎవ్వళ్ళు కూడా ఎవ్వరికీ చెప్పడం కూడదు, ఎవరికి బయట పొక్కనీయకూడదు అని నేను కోరుతున్నాను అని చెప్పారు. ముఖ్యంగా ఎల్చా మిస్త్రీ అనేక సార్లు ఆయన పేరు మనం తెలుసుకున్నాం. అతడు బాబాకు అత్యంత ప్రియమైన శిష్యుడు. కానీ ముఖ్యంగా బాబా ఏదైనా విసుగ్గా ఉన్నప్పుడు, ఏదైనా విశ్వకార్యంలో నిమగ్నమై బయటకు వచ్చినప్పుడు ఆయనకు ఉల్లాసపరచడం కోసం ఆయన అనేక కథలు చెప్పేవారట బాబాకి. అంతేకాకుండా తమాషాగా చేర్చి, అంటే కొంచెం ఉంటే ఎక్కువగా చేసి ఇంత ఉంది అని చెప్పడానికి బదులు ఇంత బాబా అని చెప్తూ దాన్ని ఎక్కువ చేసి బాబాకి చెప్పేవారు ఆయన కథలన్నీ కూడా. కానీ కొన్ని విషయాల్లో ఆయన బాబా మాట వినేవాడు కాదు. అదే ఈ విషయం చెప్తున్నారు ఇక్కడ బాబా. ఏమని అంటే, నేను అనుభవం ద్వారా తెలుసుకున్నది ఏమిటి అంటే, ఎల్చా మిస్త్రీ నేను ఎడ్డమంటే తెడ్డమంటాడు అనే విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు. ఆయన కాదు అన్నది నాకు అవును అవుతుంది. కాబట్టి అతడు బయటికి వెళ్ళి ఏ విషయమైనా నేను చెప్పేది చెప్పగలడు, చెప్పేటటువంటి సాహసం చేస్తాడు. నేను ఇక్కడ వద్దు అన్నా కూడా అతడు బయటికి వెళ్ళి చెప్పేటటువంటి మనస్తత్వం అతనికి ఉంది. కానీ ఈ విషయంలో మాత్రం ఇప్పుడు మాత్రము అతడు జాగ్రత్తగా ఉంటాడు, అతడు బయటికి వెళ్ళి చెప్పడు అని చెప్తున్నారు బాబా. అలాగే కొచ్చర్, హరిశ్చంద్ర కొచ్చర్ అని మనం చెప్పుకుంటూ ఉంటాం. అతడు లాయర్. బాబా అని ఎప్పుడూ కూడా బాబా దగ్గరికి డెహ్రాడూన్లో ఉన్నప్పుడు బాబాని దర్శనం చేసుకునేందుకు వచ్చేవాడు. అతడు కూడా బయటకు వెళ్ళి తన భార్య పిల్లలకు ఈ విషయాలేమీ చెప్పకూడదు అని ఖచ్చితంగా బాబా వాళ్ళందరినీ ఆదేశిస్తున్నారు. అయితే ఇంకా అసలు విషయం ఇంకా బాబా చెప్పటం లేదు. అసలు విషయం చెప్పే ముందు మనకి వచ్చేటటువంటి అవరోధాలు, ఆటంకాలు ఎన్నోసార్లు ఇలాంటి విషయాలు మనం ఎప్పుడూ కూడా చదువుకున్నట్లుగా నాకు గుర్తులేదు. ఎందుకు అంటే చాలా అరుదుగా ఇలాంటి విషయాలు చెప్తూ ఉంటారు. బాబా అనేక సార్లు ఏదో విషయం చెప్తారు, అది జరగకపోవచ్చు, జరగచ్చు. కానీ జరగలేదు అంటే ఇక్కడ మనకి హఫీజ్ సూక్తులు రాయబడి ఉన్నాయి. దాంట్లో అది ఎందుకు అక్కడ బాబా పూర్తిగా అక్కడ పెట్టారు అంటే, ఇవన్నీ కూడా మీరు చదవాలి అని ఎన్నోసార్లు ఉదహరించారు కూడా బాబా చెప్పినటువంటి, అంటే సద్గురువు
చెప్పినటువంటి సూక్తులు కానీ ఏదైనా విషయం కానీ అది తప్పు అని చెప్పడానికి లేదు. ఎందుకు అంటే మనకి అవగాహన కాదు, మన బుద్ధి మన పరిమిత జ్ఞానంతో దాన్ని అర్థం చేసుకోలేకపోవచ్చు. అంతే తప్ప వాళ్ళు చెప్పేదేది అబద్ధం కాదు అనే విషయం తప్పనిసరిగా తెలుసుకోవాలి. వాళ్ళు ఏం చేసినా వాళ్ళు ఏం చెప్పినా మన యొక్క సంక్షేమం కోసమే అని అర్థం చేసుకోవాలి. అలాగే బాబా అనేక సార్లు తన మండలి వారందరికీ కూడా మీరు ఇలా వెళ్ళకండి, ఈ దారిలో వెళ్ళకండి అని చెప్పేవారు. కానీ దగ్గర దారి అని చెప్పి వాళ్ళు కొంతమంది అలా వెళ్ళిపోవడం కూడా జరిగింది. కొన్ని సంఘటనల్లో వాళ్ళకి ఆ సమయంలో ఒక చిన్న యాక్సిడెంట్ జరగడము, కారు ఆగిపోవడము, ముందుకు వెళ్ళలేకపోవడము జరిగేది. వాళ్ళు అప్పుడు గ్రహించేవారు బాబా ఎందుకు చెప్పారు అనేది, అప్పుడు గ్రహించేవారు. అలా బాబా ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే, నేను ఎన్నో ప్రణాళికలు వేస్తూ ఉంటాను, కానీ నాకు అనేక ఆటంకాలు అవరోధాలు ఎదురవుతూ ఉంటాయి. మరి బాబాకి అన్నీ తెలిసి ఉండాలి కదా, బాబా భగవంతుడు కదా, అన్నీ తెలిసి ఉండాలి కదా, ఆటంకాలు రాబోతున్న ఆటంకాలు కూడా విషయాలు తెలియాలి కదా అని మీరు అనుకోవచ్చు. కానీ అవి భూత భవిష్యత్ వర్తమానాలు నాకు తెలుసు కాబట్టి అవి నాకు ఆటంకాలు కావు. అవి మీ వరకు మాత్రమే ఆటంకాలు, అవి నాకు అవరోధాలు కావు. మీ వరకు మాత్రమే అవరోధాలుగా మీకు కనిపిస్తాయి, నా వరకు అవి ఆటంకాలు కావు. కాబట్టి నేను సర్వజ్ఞుడను అని మీరు అనుకున్నప్పుడు నాకు అవరోధం అనేదే ఉండదు అని చెప్తున్నారు. కైకోబాదుని పిలిచి ఒక చిన్న ప్రార్థన చేయమన్నారు బాబా. ఆ ప్రార్థన ఇలా ఉంది: ఓ భగవంతుడా, బాబా తాను భావించిన దానిని అనుగుణంగా సంపూర్ణంగా నిజాయితీతో ప్రతి మాటను పలికేలా చెయ్యి అని భగవంతుణ్ణి కైకోబాద్ ప్రార్థన చెయ్యమని చెప్పి బాబా చెప్పడం జరిగింది. బాబా సూచించిన విధంగానే కైకోబాద్ ప్రార్థన చేశాడు. బాబా అప్పుడు తన వివరణను మళ్లీ కొనసాగించారు. నేనొక విషయానికి చెందినటువంటి ప్రణాళికను ఏర్పరుస్తాను, రూపొందిస్తాను. దానిని కాకుండా వేరో విషయాన్ని ప్రకటిస్తూ ఉంటాను. బాబా ఎప్పుడూ కూడా ఏమిటి బాబా ఇలా జరుగుతోంది అని చెప్పడానికి అర్హత ఉండేది కాదు మండలి వారెవ్వరికీ కూడా. ఎందుకు అంటే ఏదో ఒక వెనకాతల కారణం ఉంది అని వాళ్ళందరికీ తెలుసు. కాబట్టి ఎవరు క్వశ్చన్ చేసేవాళ్ళు కాదు. ఇక్కడ బాబా ఏం చెప్తున్నారు అంటే, నేను ఒక ప్రణాళికను ఏర్పాటు చేస్తాను, వేరొక విషయాన్ని ప్రకటిస్తాను. ఈ రెండు విరుద్ధంగా ఉంటాయి, కానీ దాన్ని మీరు విరుద్ధంగా తీసుకోవచ్చు. అంటే మీ పరిమిత జ్ఞానానికి అవి విరుద్ధంగా కనిపిస్తాయి, ఎప్పుడూ కూడా అసంబద్ధంగా కనిపిస్తాయి బాబా చెప్పే మాటలు. ఎప్పుడైనా ఆ ఆటంకాలు ఏర్పడితే, ఆటంకం ఏర్పడిన మూలంగా నేను చెప్పిన పని జరగలేదు అని నేను చెప్పవచ్చు. మరి నేను సర్వజ్ఞుణ్ణైతే ఆటంకాలు వస్తాయి అని ముందరే నాకు తెలుసుండాలి కదా. కానీ నేను నిర్ణయించేటటువంటి విషయము ఒకటైతే, నేను బయటికి చెప్పే విషయం మరొకటైతే, ఈ రెండింటి మధ్య పొసగదు, సరి అయినటువంటి సమాధానం దొరకదు. విరుద్ధమైనటువంటి అంశాలను నేను చెప్తూ ఉంటాను. నేను చెప్పేది గంభీరమైనటువంటి విషయం, తేలిగ్గా తీసుకోవద్దు. నేను చేసినటువంటి ప్రణాళిక సంబంధించి ఒక నిర్ణయాన్ని ప్రకటించినప్పుడు దాని ఫలితాలు ఫలానా ఫలానా విధంగా ఉంటాయని సూచించాను అని అనుకోండి. కానీ ఆ ప్రణాళికకు అవరోధాలు లేకపోతే ఆటంకాలు ఎదురైనప్పుడు అవి జరగకపోవచ్చు. ఈ ఆటంకాలు నాకు సంబంధించినవి కావు, సామాన్య ప్రజానీకానికి సంబంధించినవి. ఈరుచిని అడిగారు, బాబా ఏమిటి, నువ్వేమిటి, ఏమనుకుంటున్నావు? నేను విరుద్ధమైన అంశాలు రెండు, ఒకటి చెప్తాను, ఒకటి జరుగుతుంది, ఒకటి జరగదు, నేను చెప్పినట్లుగా జరగకపోవచ్చు, నువ్వేమనుకుంటున్నావు అని ఇరుచిని అడిగినప్పుడు ఇరుచి ఏమంటున్నాడు, నాకేమీ తెలియదు బాబా, ఈ విషయాలు నేను ఎప్పుడూ పట్టించుకోలేదు. కానీ నేను ఇలా బాబా అన్నప్పుడు నేను కొన్ని సందర్భాల్లో గాభరా పడేవాణ్ణి, కొంచెం కలత పడేవాణ్ణి, ఏమిటిది అని. కానీ వీటి వెనుక ఏదో ఒక పరమార్థం ఉంది, ఏదో ఒక విషయం ఉంది అనేది మాత్రం నాకు తెలుసు. మిగిలినవి మాత్రం నేనేది పట్టించుకునేవాణ్ణి కాదు, ఎప్పుడూ కూడా పట్టించుకోను అని ఇరుచి సమాధానం చెప్పారు. ఇక్కడికి ఈరోజు ముగిద్దామండి. అవతార్ మెహర్ బాబా కీ జై.